కనకదుర్గ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. రాజరాజేశ్వరి దేవిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. సామాన్య భక్తులతో పాటు మాలధారణలో ఉన్న భవానీలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అమ్మవారి సన్నిధానం నుంచి వినాయకుడి గుడి వద్ద క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు భక్తులు. పోలీసులు టీటీడీ తరహాలో కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి 100 చొప్పున భక్తులకు దర్శనానికి పంపిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ, వీవీఐపీ దర్శనాలు నిలిపివేశారు. సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉచిత దర్శనాలే కల్పిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. సాయంత్రం కృష్ణానదిలో జరగాల్సిన తెప్పోత్సవం రద్దు చేసి కేవలం హంస వాహనంపై పూజా కార్యక్రమాలకు అనుమతించారు అధికారులు. ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతున్న విజయవాడ ఇంద్రకీలాద్రి దగ్గర ఉన్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? భక్తునికి ఉచిత దర్శనంలో ఎంత టైం పడుతుంది దర్శనానికి? సుధా, ఇంద్రకీలాద్రిపై ఈ రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆఖరి రోజు కావడంతో భక్తులతోటి కిటకిటలాడుతోంది. భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులంతా కూడా దీక్ష విరమణ కోసం అమ్మవారి ఆలయానికి చేరుకుంటంతో మొత్తంగా క్యూ లైన్లతో పాటు వినాయకుడి గుడి మండపం వద్ద నుంచి కూడా ఆలయ ప్రాంగణం అంతా పూర్తిగా కిటకిటలాడుతున్న పరిస్థితి. ఆలయానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా తాకిడి ఎక్కువ ఉండడంతో రోప్స్ ని ఏర్పాటు చేసి కంపార్ట్మెంట్ల వారీగా అమ్మవారి దర్శనానికి పంపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. మరొక 2 రోజుల పాటు దర్శనానికి వచ్చేటువంటి ప్రవాసులు ఇలాగే ఉంటారు కాబట్టి దసరాలో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా కొనసాగించాలని ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ రోజు హంస వాహనానికి సంబంధించినటువంటి హంసవాహనం పైన తెప్పోత్సవ కార్యక్రమంలో నరసింహారం అనేది ఉండదు. కేవలం హంస వాహనం పైన శాస్త్రోక్తంగా జరగాల్సినటువంటి పూజాది కార్యక్రమాలను ఆలయ అధికారులు, అర్చకులు నిర్వహించబోతున్నారు. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్.